హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమేజింగ్ టేస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు మాత్రం మీకు చాలా డిఫరెంట్ కేఫ్ని పరిచయం చేయబోతున్నా. ఆ కేఫ్ పేరు వచ్చేసి జీప్ బిస్ట్రో. సో పేర్లోనే ఉందన్నమాట జీప్ అనేది. సో ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే జీప్లో కుక్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంతవరకు ఎక్కడ కూడా చార్కోల్ పైన షవర్మా ఇంకా కబాబ్స్ కుక్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం వీళ్ళే ఇంట్రొడ్యూస్ చేశారు, హైదరాబాద్కి తీసుకొచ్చేస్తారనమాట. ఈ కేఫ్ నేమ్ వచ్చేసి జీప్ బిస్ట్రో. సో కంప్లీట్గా మొత్తం షవర్మా అండ్ ఇంకా కబాబ్స్ కావచ్చు బొగ్గు పైన కుక్ చేశారనమాట. జీప్లో ఉన్నటువంటి సో ఎలాంటి ఇండక్షన్ స్టవ్స్ కావచ్చు, ఎలాంటి ఎలక్ట్రిక్ స్టవ్స్ కావచ్చు, ఎలాంటివి కూడా యూజ్ చేయరు. ఓన్లీ బొగ్గు పైన వీళ్ళు కుక్ చేస్తారనమాట. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర 60 వెరైటీస్ ఆఫ్ షవర్మాస్ అవైలబుల్లో ఉన్నాయంట. మరి ఇంకా ఎలాంటి వెరైటీస్ ఉన్నాయి, ఇంకా అసలు ఆ 60 వెరైటీస్ ఎలా ఉంటాయి, అండ్ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సిగ్నేచర్ డిషెస్ ఏంటి అన్నీ కూడా మీకు చూపిస్తాను. చలో.
సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి జీప్ బిస్ట్రో వాళ్ళు ఫ్రాంచైజెస్ కూడా ఇస్తున్నారనమాట. సో మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఫ్రాంచైజ్ ఓనర్తో మనం ఉన్నాం. అసలు అతను ఫ్రాంచైజ్ అంటే జీప్ బిస్ట్రో వాళ్ళ ఫ్రాంచైజ్ తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి, అసలు జీప్ బిస్ట్రోలో ఉన్నటువంటి వెరైటీస్ ఏమున్నాయి అన్నీ కూడా అతను అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో, నమస్తే. ఏం పేరు? హాయ్ బ్రో, కరుణాకర్ రెడ్డి. హాయ్ కరుణాకర్ రెడ్డి. సో హైదరాబాద్లో ఎన్నో కేఫ్లు ఉన్నాయి, మరి జీప్ బిస్ట్రో కేఫ్ను మీరు ఫ్రాంచైజ్గా తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి? అంటే ఇప్పుడు షవర్మా అంటే నార్మల్ హైదరాబాద్లో నడుస్తున్న మెయిన్ ఫుడ్ ఇండస్ట్రీలో నడిచేది ఇప్పుడు టాప్లో ఉన్నది షవర్మా, కబాబ్స్ ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నది అదే కదా. అట్లా అని నేను ట్రై చేద్దాం ఏదో ఒకటి అని చెప్పి ట్రై చేసినాను. మీరు మొత్తం మీద ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత అంటే మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? బాగుందండి. నాకు దానికి ముందు కూడా తెలుసు, నా ఫ్రెండే కాబట్టి అన్ని దగ్గర నుండి చూసినా కాబట్టి తీసేసుకున్నాను నేను. సో జీప్ బిస్ట్రోలో చార్కోల్ పైనే కంప్లీట్గా మన షవర్మా మొత్తం కూడా కుక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ నచ్చేది వెరైటీ ఆలోచిస్తున్నారు. ఫుడ్ అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ఫుడ్ దగ్గర బాగుందా, ప్లేస్ బాగుందా అంటే ఫస్ట్ ఫీల్ అయ్యేది అదే కదా. అట్లా జీప్ కాన్సెప్ట్ మనకి నచ్చింది, అందులో ఫుడ్ నచ్చిన అందరికీ నచ్చేది కూడా అదే కదా. నిజంగా నాకు కూడా అసలు ఎంత హైదరాబాద్లో ఎన్నో చోట్ల మన షవర్మాస్ ఉన్నాయి, కాకపోతే సో ఎలాంటి గ్యాస్ ఎక్విప్మెంట్స్ వాడకుండా ఓన్లీ చార్కోల్ పైన ఇక్కడ ఉన్నటువంటి షవర్మాస్ కుక్ చేస్తున్నారు అనమాట. మరి జీప్ బిస్ట్రోలో ఉన్నటువంటి వెరైటీస్ ఏమున్నాయి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం అతన్ని. బ్రో, మన జీప్ బిస్ట్రోలో అసలు ఏమేమి అవైలబుల్లో ఉంటాయి? చార్కోల్ షవర్మా అండ్ ఇంకా కబాబ్స్. మరి జీప్ బిస్ట్రో సిగ్నేచర్ ఐటమ్స్ అంటే ఏం చెప్తారు మీరు? మలై కబాబ్, చికెన్ తంగిడి కబాబ్, ఇంకా షవర్మా. సో మొత్తం మీద ఇక్కడ ఉన్నటువంటి జీప్ బిస్ట్రోలో మొత్తం కంప్లీట్గా షవర్మాస్ చాలా అంటే 60 వెరైటీస్ ఆఫ్ షవర్మాస్ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి. సో మీరు డెఫినెట్గా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. బ్రో, మొత్తం జీప్ బిస్ట్రో అసలు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? తెలంగాణ, ఆంధ్ర కలిపేసి 11 బ్రాంచెస్ ఉన్నాయి. 11 బ్రాంచెస్. హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? హైదరాబాద్లో ఆల్మోస్ట్ 8 to 9 ఉన్నాయి. 8 to 9. సో చూసారు కదా ఫ్రెండ్స్, జీప్ బిస్ట్రో యొక్క విశేషాలు అండ్ ఇంకా వెరైటీస్. సో ఇక్కడ 60 వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయంట షవర్మాలో. నేను మాత్రం కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట. కొన్ని ఐటమ్స్ అయితే వచ్చాయి నా టేబుల్ దగ్గరికి, అంటే అన్నీ ఒకేసారి తినలేం కాబట్టి సో కొన్ని అయితే వచ్చేసాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఐటమ్స్ని టేస్ట్ చేసి ఇక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేనైతే డెఫినెట్గా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చేసాను. సో చలో బ్రో, ఫస్ట్ ఏ ఐటమ్ని ట్రై చేయమంటారు? మన టిక్కా నుంచి స్టార్ట్ చేయండి. చికెన్ టిక్కా. ఓకే. సో ఇక్కడ చికెన్తో పాటు ఇంకేమేమి అవైలబుల్ ఉంటాయి బ్రో? ఫిష్ అంటే సీ ఫుడ్ కానీ? సీ ఫుడ్ దొరుకుతుందండి, ఫిష్ అండ్ ప్రాన్స్ ఉంటుంది. నైస్. ఓకే, ఫస్ట్ చికెన్ టిక్కాతో స్టార్ట్ చేస్తున్నా అండి. చికెన్ టిక్కా ఇది కదా. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి చికెన్ టిక్కా అంటే కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా చికెన్ ఐటమ్స్ అనమాట. చూడడానికి చాలా చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇంకా నేనైతే చికెన్ టిక్కాతో స్టార్ట్ చేస్తున్నాను. చికెన్ టిక్కా విత్ మైనస్ అండ్ ఇంకా గ్రీన్ చట్నీ కాంబినేషన్ మాత్రం సూపర్. వావ్, చికెన్ టిక్కా వావ్, నిజంగా అసలు నోట్లో పెట్టుకుంటేనే ఆ టేస్ట్ అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే సో జనరల్గా బయట చూసుకున్నట్లయితే చాలా షవర్మాస్ ఉన్నాయి, కాకపోతే వాళ్ళు స్టవ్ యూజ్ చేస్తారనమాట. సో ఎలక్ట్రిక్ స్టవ్స్ కావచ్చు, లేదంటే ఇండక్షన్ గ్యాస్లు కావచ్చు, ఇలాంటివి యూజ్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు చార్కోల్ అంటే బొగ్గు పైన మాత్రమే దీన్ని కుక్ చేస్తారనమాట. ఎలాంటి స్టవ్స్ కానీ, ఎలాంటి ఎలక్ట్రిక్ స్టవ్స్ కానీ, ఎలాంటి గ్యాస్ స్టవ్స్ కానీ అసలు యూజ్ చేయరు. కాబట్టి ఆటోమేటిక్గా న్యాచురల్ ఫుడ్ అంటే ఆ న్యాచురల్ టేస్ట్ అనేది మనకైతే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. సో సూపర్గా ఉంది. సో ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా చార్కోల్ షవర్మా లేదండి. ఫస్ట్ టైం వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారనమాట చార్కోల్ పైన షవర్మా. సో నెక్స్ట్ ఏ ఐటమ్ ట్రై చేయమంటారు? పానీపూరి ట్రై చేయండి. పానీపూరి టిక్కా, పానీపూరి షవర్మా. నెక్స్ట్ పానీపూరి షవర్మా ట్రై చేయబోతున్నానండి. ఫస్ట్ టైం పానీపూరి షవర్మా ట్రై చేయబోతున్నా. ఇంతవరకు అసలు ఎక్కడ తినలేదు, హైదరాబాద్లో కూడా ఎక్కడ లేదు ఇది. సో ఇక్కడే ఉందన్నమాట. మీరు కనుక ఇలాంటి వెరైటీ ఐటమ్స్ని, ఇలాంటి వెరైటీ డిషెస్ని టేస్ట్ చేయాలంటే జీప్ బిస్ట్రోని డెఫినెట్గా మీరు వచ్చి ఇక్కడ టేస్ట్ చేయొచ్చు జీప్ బిస్ట్రోలో. సో పానీపూరి షవర్మా. నెక్స్ట్ ఏ ఐటమ్ ట్రై చేయమంటారు? మా స్పెషల్ చార్కోల్ షవర్మా ట్రై చేయండి. ఓకే, జీప్ బిస్ట్రో స్పెషల్ చార్కోల్ షవర్మా. సో చార్కోల్ షవర్మా వీళ్ళ సిగ్నేచర్ డిష్ అనుకోవచ్చు అంట. డెఫినెట్గా మీరు ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఫ్రెండ్స్తో కావచ్చు అండ్ ఇంకా ఫ్యామిలీతో కావచ్చు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చార్కోల్ షవర్మా ట్రై చేయబోతున్నా. వావ్, సిగ్నేచర్ డిష్ అంటే సిగ్నేచర్ డిష్ ఇలా ఉండాలి నిజంగా చెప్పాలంటే.
సో ఫైనల్గా ఫ్రెండ్స్ మీరు కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలంటే మరి లొకేషన్ తెలియాలిగా. మరి లొకేషన్ అడిగి తెలుసుకుందాం. జీప్ బిస్ట్రో యొక్క లొకేషన్ ఎక్కడ ఉంది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. బ్రో మనం చూసే వ్యూవర్స్ ఇక్కడికి వచ్చి ఈ ఫుడ్ని చేయాలంటే అసలు మీ లొకేషన్ ఎక్కడ ఉంది, జీప్ బిస్ట్రో అనేది ఎక్కడ ఉంది అనేది ఈ సైడ్ ఆనంద్ బాగ్ చౌరస్తా టీ టైమ్ ఆపోజిట్లో. బిసైడ్ ఆనంద్ బాగ్ చౌరస్తా ఆయనక టీ టైమ్ అపోజిట్ ఆయనక మల్కాజ్గిరి హైదరాబాద్. సో జీప్ బిస్ట్రోకి వచ్చేసేయండి, ఆయనక ఇలాంటి వెరైటీస్ని ఎంజాయ్ చేసేయండి.